వెంటనే ఆ బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడిని పిలిపించి చిత్తాలు తెప్పించి ఈ వైశ్యుల గురించి చూడు అనగానే క్షణంలో ఆ చిత్రగుప్తుడు అన్ని చూసి బ్రహ్మదేవుడితో ఇలా అంటున్నాడు. ఆ బ్రహ్మదేవుడు అగ్నిదేవుడితో ఇలా అంటున్నాడు, ఓ అగ్నిదేవ, ఈ వైశ్యుల లలాటాల పైన అగ్నిగుండ ప్రవేశం అని రాయడానికి ఒక కారణం ఉంది. కారణం ఏమిటి అంటే పూర్వ జన్మలో వీళ్ళు కోరుకున్న వరం. రెండవది, ఇచ్ఛాపూర్తిగా మోక్షానికి పొందాలని వీళ్ళ కంకణాలు కట్టుకోవడం రెండవ కారణం. మూడవది, వాసవితో పాటు అహింసా సిద్ధాంతంతో అగ్నిగుండ ప్రవేశం చేస్తామని అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు. అలా రాయిన వాళ్ళు నిన్ననే పారిపోయారు. కాబట్టి ఓ అగ్నిదేవ, వీళ్ళందరినీ నిరాటంకంగా నీవు దహింపవచ్చును అన్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. వెంటనే అగ్నిదేవుడు అన్నాడు, ఆ విషయం నాకు ముందే తెలుసు స్వామి, కానీ వీళ్ళందరినీ నేను సామాన్యమైన అగ్నిని నేను దహింపగలను. కానీ వాసవి, జగజ్జనని, ఆదిశక్తి స్వరూపిణి, అగ్నినైన నన్ను సృష్టించింది ఆ జగజ్జనని. అలాంటి తల్లిని నేను ఎలా దహింపగలను? కనుక సామాన్యమైన అగ్నిని నేను ఈ 102 అగ్నిగుండాల్లో జ్వలించగలను. వాసవికి నియమించిన అగ్నిగుండంలో తన త్రినేత్రంతో ఆదిశక్తిగా విశ్వరూపం చూపించి ఆ త్రినేత్రంతో అగ్నిని, యోగాగ్నిని సృష్టించుకోవాలి ఆ జగజ్జనని అంటూ అగ్నిదేవుడు 102 గుండాల్లో జ్వలించాడు. వాసవి విశ్వరూపంగా తన త్రినేత్రంతో అగ్నిని సృష్టించుకొని యోగాగ్నిని సృష్టించుకున్నది. మొత్తం 103 అగ్నిగుండాలు కూడా మళ్ళీ జాజ్వల్యమానంగా ప్రభావించినాయి. జై శ్రీ వాసవినిగా పరమేశ్వరి మాతాకి. ఆ ప్రకారంగా ఇక మరి క్షణాల్లో అగ్నిగుండ ప్రవేశం అన్నటువంటి సమయంలో విరూపాక్షుడిని పిలిచింది వాసవి. అన్నయ్య ఇలా రా అన్నయ్య అనగానే అక్కడున్న విరూపాక్షుడు అమ్మవారి దగ్గరికి వచ్చి పక్కన నిలబడ్డాడు. వెంటనే వాసవి మేనమామ హరిశ్రేష్ఠి కూతురు, ఓ వదిన రత్నవతి ఇలా రా వదిన అని అన్న మేనమామ కూతుర్ని ఆ రత్నవతిని పిలిచింది అమ్మవారు. ఆ రత్నవతి వచ్చేలా నిలబడగానే, అన్నయ్య, ఈ రత్నవతి నిన్ను చిన్నతనం నుంచి ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నటువంటి వదిన, ఈమెను ఈ రోజున వివాహమాడు అని రత్నవతి చేతిని అన్నయ్య విరూపాక్షుని చేతిలో పాణిగ్రహణంగా పెట్టి వివాహాన్ని జరిపించింది. ఆ విరూపాక్షుడు రత్నవతిని వాసవి మాత పెనుగొండ సింహాసనం పైన కూర్చుండబెట్టింది ఈ రోజున. ఆ ప్రకారంగా విరూపాక్షుడు రత్నవతి అలా పెనుగొండ సింహాసనం పైన కూర్చోగానే తండ్రి గారైన కుసుమశ్రేష్ఠి గారు తన శిరస్సు పై నుంచి దివ్య సుందర కిరీటాన్ని తీసి విరూపాక్షుని శిరస్సు పైన పెట్టి, ఈ రోజు నుంచి పెనుగొండకు ప్రభువుగా ఈ బిడ్డలందరికీ చక్రవర్తిగా నీవు పాలించునాయినా అని శిరస్సు పైన కిరీటాన్ని పెట్టగానే వేదాంగాది మంత్రోచ్చరణలు జరపగా భాస్కరాచార్యులు వారు దీవించగా వైశ్యులందరూ నూతన దంపతులపైన అక్షంతలు చల్లగా ఆ రత్నవతి విరూపాక్షులు ఆ రోజు నుంచే పెనుగొండ రాజ్యానికి చక్రవర్తులుగా పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మహాభక్తితో విరూపాక్ష శ్రేష్ఠికి వాసవాములకు అలా పెనుగొండను పరిపాలించాడు విరూపాక్ష గుప్తల్లా విరూపాక్ష శ్రేష్ఠి అనే పేరుతో.